హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి మరో ముఖ్యమైన అప్డేటు వచ్చింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరీలో ప్రభుత్వం కొన్ని కొత్త వెసులుబాట్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ముఖ్యంగా ఇప్పటికే ఇల్లు నిర్మాణం కొంతవరకు పూర్తి చేసుకున్న వారికి ఇది చాలా ఉపయోగపడే అవకాశంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త మార్పులు ఏమిటి, ఎవరెవరికి లాభం కలుగుతుంది, పూర్తిగా సింపుల్గా అర్థమయ్యేలా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముందుగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అంటే ఏమిటో చూద్దాం. పేద మరియు ఇల్లు లేని కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించే పథకమే ఇందిరమ్మ ఇల్లు. అర్హులైన వారికి ప్రభుత్వం దశల వారీగా డబ్బులు విడుదల చేస్తుంది. దీంతో చాలామంది తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే అవకాశం పొందుతున్నారు. ఇప్పుడు రెండో విడతలో ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త నిర్ణయాల గురించి మాట్లాడితే మంత్రి పొంగిలేటి చెప్పిన ప్రకారం ఇప్పటికే గోడలు కట్టిన ఇల్లు లేదా బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరీ చేసే అవకాశం ఇవ్వబోతున్నారు. అంటే ఇల్లు కొంతవరకు నిర్మించాం కానీ డబ్బులు లేక పనులు ఆగిపోయాయి అనే పరిస్థితిలో ఉన్నవారికి ఇది పెద్ద రిలీఫ్గా మారొచ్చు. ఇంకా ముఖ్యంగా స్లాబ్ వేయని ఇళ్లను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అంటే కేవలం పునాది లేదా గోడల దశలో ఉన్న ఇల్లు కూడా ఈ పథకం పరిధిలోకి రావచ్చు. దీంతో చాలామంది మధ్యలో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసుకునే అవకాశం దక్కే అవకాశం ఉంది. అలాగే మరో ఆసక్తికరమైన అంశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకే స్థలంలో అన్నదమ్ములు 1+1 పద్ధతిలో ఇల్లు కట్టుకునే విధానాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంటే ఒకే ప్లాట్లో 2 కుటుంబాలు వేరువేరుగా ఇల్లు నిర్మించుకునేలా అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. ఇది ముఖ్యంగా గ్రామాల్లో లేదా చిన్న స్థలాలు ఉన్న కుటుంబాలకు ఉపయోగపడే నిర్ణయంగా భావిస్తున్నారు. ఇంకా భూముల ధరల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నెలాఖరులోగా భూముల మార్కెట్ విలువలను సవరించి కొత్త ధరలను అమల్లోకి తీసుకొస్తామని తెలిపారు. దీనివల్ల రిజిస్ట్రేషను మరియు ఇతర ప్రభుత్వ లావాదేవీలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఈ రెండో విడత ఇల్లు మంజూరీ అనేది ఈ మే 31 తేదీ వచ్చేలోపు చేసే అవకాశం ఉంది. మ్యాక్సిమం ఈ నెలాఖరులో కల్లా మంజూరీ చేస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. లేదా మనకు జూన్ మొదటి వారంలో అయినా మంజూరీ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే మార్గదర్శకాలు మరియు అర్హతల ప్రకారం మాత్రమే ఫైనల్ ఎంపిక ఉంటుంది. కాబట్టి ఎవరైనా అపోహలు లేదా ఫేక్ వార్తలను నమ్మకుండా అధికారిక ప్రకటనలు మాత్రమే ఫాలో అవ్వడం మంచిది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసిన వారు తమ డాక్యుమెంట్లు, ఆధారు, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రెండో విడత ప్రక్రియ వేగంగా జరిగే అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.